సో జాబ్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న యువతకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఖాళీలు పడబోతున్నాయి. 1036 ఖాళీలు ఉన్నాయట. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. సో అందరు కూడా మరి చాలా వరకు స్టేట్లోనే గవర్నమెంట్ పోస్టులు కానీ దానికి దీనికి కానీ కాంపిటీషన్లో బాగా ఇబ్బందులు పడుతూ చాలా సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ సో సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కూడా చాలా అనేకం ఉంటాయి. సో వీటి మీద కూడా దృష్టి పెట్టాలి, చదువుకోవాలి, ఈజీ కూడా కొట్టచ్చు. ఇవి రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. వేర్వేరు కేటగిరీలో 1036 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. సో మొత్తం 1036 అట. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, హిందీతో పాటు పలు ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ సో జనవరి 7 గుర్తుపెట్టుకోరి జనవరి 7, 2025 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. సో గుర్తుపెట్టుకోరి జనవరి 7 ముందు 2 రోజుల ముందు అటుగా అయితే ఒకసారి వెతుక్కోరి, దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఫిబ్రవరి 6, 2025 వరకు గడువు ఉండొచ్చని ఈ మేరకు త్వరలోనే అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు సమాచారం. ఉద్యోగ అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, రిజర్వేషన్లు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలపై నోటిఫికేషన్ వచ్చాకే స్పష్టత రానుంది. ఈ ఉద్యోగాల ఖాళీల వివరాలు ఎట్లున్నాయో చూద్దాం ఒకసారిగో. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 187, సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 338, సైంటిఫిక్ సూపర్వైజర్ ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్ 3, చీఫ్ లా అసిస్టెంట్ 54 పోస్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే ఇంగ్లీష్ మీడియం 18, సైంటిఫిక్ అసిస్టెంట్ 2, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 130, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59, లైబ్రేరియన్ 10, సంగీత ఉపాధ్యాయుడు ఉమెన్స్ 3, ప్రైమరీ రైల్వే టీచర్ 188, అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ స్కూల్ 2, ల్యాబ్ అసిస్టెంట్ ఆర్ స్కూల్ 7, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ 12 ఖాళీలు ఉన్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. సో మొత్తంగా ఏం లేదు, మీరు జనవరి 7 తారీఖు 2 రోజులు అటు 2 రోజుల తర్వాత ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్ను ఒకసారి విజిట్ చేయరి. రైల్వేలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, మనకు అర్హత ఉందా లేదా అని చెప్పి చూసుకొని అప్లై చేసుకొని చదువుకోరి.